ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ధోరణిని ప్రసంగాలలో వెలిబుచ్చుతా ఉన్నారు. అంటే తొడగొట్టి చెప్పడము, చెప్పులు చూపించుకుంటా మాట్లాడడము, నరికేస్తా ఇట్లాంటి పదజాలాలతోని విచ్చలవిడిగా రెచ్చిపోతా ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. ఇప్పుడు మనతోని ఒక సీనియర్ అండ్ ఒక ఫేమస్ మానసిక వైద్యులు ఎర్రా శ్రీధర్ రాజు గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ స్టేట్ పాలిటిక్స్ కావచ్చు, నేషనల్ పాలిటిక్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కావచ్చు. వీటిపైన ఒక మానసిక వైద్యులు గారితోని కొంత చర్చిద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. బీవీఆర్ ప్రేక్షకులందరికీ నా శుభాభినందనలు. ఓకే. సార్, నేను 3 డిఫరెంట్ టాపిక్స్‌తోనొచ్చిన. స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్. స్టేట్‌లో చూసుకుంటే తొడగొట్టి చెప్పడము, చెప్పులు చూపించుకుంటా చెప్పడము, రా నీ ఇంటికొస్తా నేను, నీ అడ్రస్ చెప్పు, నేను చేసిన డెవలప్‌మెంట్ చెప్తా, తొడగొట్టి చెప్పడము. అంటే ఈ రకమైనటువంటి అంటే రెచ్చగొట్టే ధోరణి. దీని ఇంపాక్ట్ అనేది సామాన్య ప్రజల పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తది? మీరు మానసిక వైద్యులు ఉన్నారు గదా! ఏం జెప్తారు? దీంట్లో ముఖ్యంగా 2 విషయాలు మనం గమనించాలి. ఓకే. ఒక సగటు మనిషి తాను ఏ విధంగా ఇన్‌ఫ్లూయెన్స్ అయితాడనేటువంటిది, తను ఏ విధంగా నేర్చుకుంటాడనేటువంటిది. ఇటు చిన్న పిల్లవాడు గానీ, ఒక సగటు మనిషి గానీ యూజువల్‌గా మనం నేర్చుకునే విధానాన్ని అనుకరణ, ఆదర్శనీయంగా తీసుకోవడం అని అంటాం మనం. అనుకరణ అంటే ఎవరినైతే మనం ఐడియలైజ్ చేస్తామో, ఎవరినైతే చాలా ముఖ్యులు అనుకుంటామో, ఎవరైతే మనం బాగా అభిమానిస్తామో, పెద్దలు అనుకుంటామో, వారిని వారిలాగా ఉండడానికి, వాళ్ళలాగా డ్రెస్సింగ్ చేయడానికి, వాళ్ళలాగా మాట్లాడడానికి, వాళ్ళ యొక్క అభిప్రాయాలను తన అభిప్రాయాలుగా మలుచుకోవడానికి అనుకరణ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆదర్శంగా తీసుకోవడం అంటే ఎవరినైతే ఆదర్శప్రాయులుగా ఒకరిని చూస్తారో, వెనకటి రోజులలో ఒక గాంధీ, నెహ్రూ అట్లా, లేదంటే వివేకానందుడని ఇట్లా ఆదర్శంగా తీసుకుంటారు. బుద్ధుని ఆదర్శంగా తీసుకుంటారు. ఆదర్శంగా తీసుకున్న వాళ్ళని దేవుడుగా చూస్తారు. అటువంటి వాళ్ళను వీళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గురైపోయి వీళ్ళ మనోభావనలు కావచ్చు, వీళ్ళ సైకిక్ స్ట్రక్చరు మారుతూ ఉంటుంది, మైండ్ సెట్ మారుతూ ఉంటుంది అన్నట్టు. అంటే అంటే ఇప్పుడు అంటే వాళ్ళ మైండ్ సెట్ మారుతుందని జెప్పేసి అంటున్నారు. అంటే అది మానసికంగా వాళ్ళేదో ఇబ్బందుల్లో ఉన్నారని అనుకోవచ్చా? రాజకీయ నాయకులు ఈ రకంగా వాళ్ళ ప్రసంగాలలో అన్‌పార్లమెంటరీ వర్డ్స్‌ని యూజ్ చేస్తా ఉన్నారు. సో, అంటే వాళ్ళేమైనా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టా? అంతేనా? ఇది మానసిక అపరిపక్వత అని మాత్రం అనొచ్చండి. ఎందుకంటే ఇక్కడ మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ఒక సగటు మనిషికి ఇటువంటి భావజాలం కానీ, ఇటువంటి వాళ్ళెవరినైతే ఒక లీడర్లు అనుకుంటున్నారో, గొప్ప వాళ్ళు అనుకుంటున్నారో, వాళ్ళు ఆరాధ్యం అనుకుంటున్నారో, వాళ్ళ భాషను వీళ్ళు సోషల్ మీడియా ద్వారా చూసినప్పుడు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారనేది మన కన్సర్న్. వాళ్ళు ఎందుకు మాట్లాడతారు, ఏం చేస్తారు అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది మానసిక అపరిపక్వత మాత్రమే అని నేను అంటే, ఒక సగటు మనిషి ఎవరినైతే అభిమానిస్తున్నాడో, మా లీడర్, మా ఎమ్మెల్యే, మా ఎంపీ, మా సీఎం మీరు ఇట్లా అంటున్నారు అని వాళ్ళు హర్ట్ అవుతారు. కానీ మన కన్సర్న్ ఏంటిదంటే వాళ్ళని మనం మార్చలేము, వాళ్ళని మార్చడం తర్వాత సంగతి. సగటు మనిషిగా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి? ఒక సగటు మనిషి ఇంతకుముందు నేను చెప్పినట్టు అనుకరణ, ఆదర్శంగా తీసుకోవడం వల్ల నేర్చుకుంటారు. ఇక్కడ మనం జాగ్రత్త పడాలి. ఎవరిని అనుకరిస్తున్నాం, ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాం? మనకు చాలాసార్లు అనుకుంటాం మనం మెటీరియలిస్టిక్, మనం ప్రాక్టికల్ మనం అనుకుంటాం. మనము డబ్బు సంపాదన ధ్యేయంగా మనకు తెలియకుండానే మనం మారుతున్నాం. డబ్బుకు విలువిస్తున్నాం. మనిషి కంటే మనిషి ఏ పదవిలో ఉన్నాడో ఆ పదవిని బట్టి మనిషికి విలువిస్తున్నాం. వాడి హంగు ఆర్భాటాలను బట్టి వాళ్ళకు విలువ ఇస్తున్నాం మనం. ఇది సగటు మనిషి గమనించాలి. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుంటున్నప్పుడు, వాళ్ళని అనుకరించాలనుకుంటున్నప్పుడు, ఆరాధ్యులుగా తీసుకుంటున్నప్పుడు ఈ 2 విషయాలు మనం గమనించాలి. ఎంతవరకు వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి, ఎంతవరకు అనుకరించాలి, ఆరాధించాలి అనేటువంటిది డిసైడ్ చేసుకోవాలి.
తల నరుక్కుంటాం, చెప్పులు చూపిస్తాం, జైల్లో వేస్తాం. అంటే ఇక్కడ కామన్ ఓటర్కి నేను ఒకటే చెప్తా. చిన్నప్పుడు మనం పుస్తకాల్లో అశోక చక్రవర్తి గురించి, శ్రీకృష్ణదేవరాయల గురించి, చోళుల గురించి, పాండ్యుల గురించి చదువుకున్నాం. అది రాజుల కాలం. మనం ఔరంగజేబ్ గురించి, అక్బర్ గురించి చదువుకున్నాం. అది రాజుల కాలం గురించి చదువుకున్నాం. మనం అదే చరిత్ర అనుకుంటున్నాం మనం. కానీ కామన్ మ్యాన్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఇప్పుడు ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళు రాజులు కాదు, ప్రజాసేవకులు మాత్రమే. వాళ్ళ లోపట ఉన్నటువంటి మానసిక పరిపక్వతను వాళ్ళు వాళ్ళ భాషణాల ద్వారా రిఫ్లెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఓటు ప్రయోజనాల కోసం మాత్రమే ప్రజలను స్పీచ్ల ద్వారా మన చెవులను బ్రద్దలు కొడుతున్నారు, మన కర్ణభేరీలను వాళ్ళు రీచ్ అవుతున్నారు. ఇది రాజుల చరిత్ర కాదు, ఇది రాజ్యాల చరిత్ర కాదు. ఇది ప్రతి ఓటరు తెలుసుకోవాల్సిన ప్రజాస్వామ్యము. ఈ ప్రజాస్వామ్యం లోపల వాళ్ళు ప్రజాసేవకులు మాత్రమే, వాళ్ళు మేధావులు కాదు. వాళ్ళను అనుకరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇది సందేశం అండి. ఓకే. సార్ ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్‌లో మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్టర్ ఉన్నారు. ఒక రియల్టర్ పైన కేసులు పడతాయి. ఒక ఎక్స్ అనే పార్టీలో ఉన్నాడు. ఆయన మీద చాలా కేసులుంటాయి. ఐటీ, ఈడీ ఏవేవో సంస్థల కేసులైతే ఉంటాయి. ఆయన పార్టీ మార్చిన తదనంతరమే ఆ కేసులన్నీ మాయమైపోతాయి. నెక్స్ట్ పీఎం పైన ఎలిగేషన్స్ కావచ్చు, ఎలక్ట్రల్ బాండ్స్ పైన ఎలిగేషన్స్ కావచ్చు, ఈ పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉంటాయో సీబీఐ, ఐటీ, ఈడీ సంస్థల పైన కూడా ఎలిగేషన్స్ వస్తున్నటువంటి తరుణం మనం మీడియాలో తరచుగా చూస్తూ ఉన్నాం. దీని ఇంపాక్ట్ అంటే దీని స్థితి ప్రజల పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తది? మీరు మానసిక వైద్యులు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టే మళ్ళీ ఒకటే పాయింట్, వీళ్ళు రాజులు కాదు, ప్రజాసేవకులు మాత్రమే. రాజకీయ నాయకులు మన గుర్తింపు వల్ల, మనం వేసే ఓటు వల్లనే వాళ్ళు మనకు నాయకులు అవుతున్నారు. వాళ్ళు వ్యాపారస్తులుగా మారి కాంట్రాక్టర్లతోటి పార్ట్నర్షిప్లు చేసి పరోక్షంగానో ప్రత్యక్షంగానో లాభాలు పొంది ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారనేటువంటిది సగటు ఓటరు, సగటు మనిషి మన సమాజంలో గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనము ఇంతకుముందు వెంకట్ గారు చెప్పినట్టు రియాల్టర్ కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్, ఒక కాంట్రాక్టర్ కావచ్చు, వాళ్ళ మీద ఈడీ రైడ్ అయినప్పుడు వాళ్ళు ఒక పార్టీలో చేరితే పునీతమైపోతారు, వాళ్ళ మీద కేసులన్నీ కొట్టుడు పోతాయి అనేటువంటి న్యూస్ విన్నప్పుడు, ఒక చెరువును ఆక్యుపై చేసినటువంటి ఒక లీడరు ఒక పార్టీ నుండి ఇంకో పార్టీలోకి మారినప్పుడు, ఏదో బ్యాక్గ్రౌండ్లో లాలూచీ చేసినప్పుడు తన మీద కేసులు పోతాయి, వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ నిలుపుకుంటారు అనేటువంటి ప్రచారం ఏదైతే ఉన్నదో, దీంతో మనం కరప్ట్ కావద్దండి. సగటు మనిషి మన మంచి భావోద్యోగాలకు లోను కాకుండా, మన ఫిలాసఫీ కరప్ట్ కాకుండా మన జీవన శైలిని మనం నిర్ధారించుకోవాలి. వీళ్ళని ఎగ్జాంపుల్స్గా ఎప్పుడూ తీసుకోవద్దండి. జైసే కర్ణ వైసే భర్ని అంటారు. మనం చేసుకున్న దానికి చేసుకున్నాక అనుభవించక తప్పదు. ఏ వ్యక్తి కూడా మన కాన్స్టిట్యూషన్కి కానీ మన చట్టానికి కానీ అతీతులు కారు. ఈ రోజు కాకుంటే ఇంకో రోజైనా వాళ్ళు పనిష్ అవుతారు. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీరో. వాళ్ళు బెంజ్ కార్లలో తిరగండి, హెలికాప్టర్లు తిరగండి, బోయింగ్ కార్లలో తిరగనియండి, వాళ్ళకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీరో. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవద్దు. వాళ్ళు మన ప్రజాసేవకులుగా వాళ్ళు అక్కడ నియమించబడ్డారనేది మాత్రమే గమనించాలి. వాళ్ళు ఎక్కువ, మనం తక్కువ కాదు. మన ఫిలాసఫీ కరప్ట్ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఓకే. సార్ అలాగే ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్‌లో వీటితో పాటుగా కుల రాజకీయాలు ఎక్కువైనాయి. మత రాజకీయాలు కూడా చాలా ముమ్మరంగా అంటే విచ్చలవిడిగా సోషల్ మీడియాలో ఇవే చర్చించుకుంటా ఉన్నారు. ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు దేశ రాజకీయాల్ని కుదిపేస్తా ఉన్నాయి. అంటే దీని ఇంపాక్ట్ సామాన్య ప్రజల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తది? కుల రాజకీయాలు, మత రాజకీయాల పైన? ఇప్పుడు మనము మత రాజకీయమనో కుల రాజకీయమనో మనం అనుకుంటున్నాం. కానీ లీడర్లు, పార్టీలు చూసేది మాత్రం ఓటు బ్యాంకు రాజకీయం మాత్రమే. ఒక గ్రూపు XYZ, ఇది యాదవుల కులం అన్నారనుకోండి, మనం భాషలోపట యాదవ అని కానీ, ఏదో పద్మశాలి అని కానీ, రెడ్డి, వెలమ అని కానీ మాట్లాడుతున్నా
వాళ్ళకు అది ఓటర్స్‌గా వాడుకున్నప్పుడు మాత్రం వాళ్ళ భాష ఎక్స్, వై, జెడ్డే అది. వాళ్ళకు ఏ కులం మీద విశ్వాసం లేదు. ఏ భావన మీద విశ్వాసం లేదు. కొన్ని పార్టీలు అగ్రవర్ణాలకు లేదా మనువాదానికో, ఇంకా దేనికన్నా వాళ్ళ ప్రయారిటీ అయి ఉండొచ్చు. అది గూడా వాళ్ళు దేవుణ్ణి చంపేసి మతం గురించి మాట్లాడుతున్న వాళ్ళే. పాప భీతి లేని వాళ్ళు, పాపం, పుణ్యం అంటే పరాష్కం చేసేవాళ్ళు మాత్రమే కానీ, వాళ్ళ భాషణాలు విని వాళ్ళు ఏదో ఒక ఫిలాసఫీని లేదా ఒక మత భావాలను వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, ప్రయారిటీ ఇస్తున్నారని సగటు మనిషి ఎన్నడూ అనుకోకూడదు. వాళ్ళకు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం మాత్రమే వాళ్ళు ఒక దేవుణ్ణి ఐడల్‌గా చేశారు. మతాన్ని ఒక భాషలో ఒక పదంగా వాళ్ళు వాడుతున్నారు. ఎక్స్, వై, జెడ్ అన్నట్టు. కులాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. ఎటువంటి ఏదో పలానా మతం వస్తే ఇంకో 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, యుగాలు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందనేటువంటి భావనలో వద్దు. వాళ్ళ భాషను స్పష్టంగా మనం ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్. అంటే ఇప్పుడు ఒక సగటు ఓటర్ అనే ఒక వ్యక్తి, సామాన్య వ్యక్తి సగటు. ఆ ఓటరు అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఇట్లాంటి పదజాలాలు వినడం కానీ, ఇట్లాంటి రాజకీయ ధోరణిని ఆయన స్వయంగా చూడడం కానీ, ఆయన మానసిక పరిస్థితి ప్రభావాన్ని ఎట్లా అంటే ఇట్లాంటి ధోరణులు సామాన్య ఓటర్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తది? ఇప్పుడు ఏదో చోటా మోటా లీడర్ అంటే మన గల్లీ, మన రాష్ట్రం వరకు ఉన్న లీడర్ల గురించి పర్సనల్ లైఫ్ మనకు కొంతవరకు తెలుస్తదండి. మనకు ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గురించి, ఒక హోమ్ మినిస్టర్ గురించో, లేకుంటే ఇంకేదన్నా పెద్ద మినిస్టర్ గురించి ఒక సగటు మనిషికి ఏం తెలియదు. అయితే మాత్రం సగటు మనిషి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ముఖ్యంగా వార్తల ద్వారానే. ఆ వార్తలలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలలో ఏ కంటెంట్ ఉంటుందో అది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫర్ ఎగ్జాంపుల్, బై హుక్ ఆర్ క్రూక్ యూ మస్ట్ విన్. నువ్వు ఏం చేస్తావో చెయ్యి, గెలవాలి నువ్వు అనేటువంటి ఫిలాసఫీని రాజకీయ పార్టీలు, ఆ పార్టీలను నడిపేటువంటి నాయకులు, అత్యున్నత స్థానంలో ఉన్నవాళ్ళు చేస్తున్నప్పుడు సగటు మనిషి ఏమనుకుంటున్నాడంటే నా సంసారాన్ని నడుపుకోవడానికి కూడా నేను ఏదో ఒకటి చేసి నేను సంసారం నడుపుకోవాలి, గెలవాలి నేను అని అనుకునేటువంటి భావన నేర్చుకుంటే అది ప్రమాదం. మనము ఒక పాపభీతితోటి, ఒక క్రమశిక్షణతోటి, ఒక జీవన శైలితోటి మనము జీవించాలి తప్ప ఇటువంటి ఏదో సోకాల్డ్ ప్రాక్టికల్ అని బై హుక్ ఆర్ క్రూక్ ఏదో ఒకటి చేసి మనం గెలవాలి అనేటువంటిది, మంచి చెడు తర్వాత నేను డబ్బు సంపాదించాలనేటువంటి మూర్ఖపు ఆలోచనలకు సగటు మనిషి పోకూడదనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఓకే. సార్, ఇంటర్నేషనల్ క్వెషన్. ఇప్పుడు ఉక్రెయిన్ తర్వాత రష్యా వార్ ఒకటి రాబోతున్నట్టుగా కొంత సంకేతాలు వస్తా ఉంది. ఆ బీభత్సమైనటువంటి ఆ వార్ వస్తే చాలా అతలాకుతలం అవుతుంది అది ఇది అని చెప్పేసి జరుగుతా ఉంది. అంటే సోషల్ మీడియా వేదికగా జరుగుతా ఉంది. సార్, ఇక్కడ యుద్ధ భీకరాలు కావచ్చు, లేకుంటే యుద్ధాన్ని తగలబెట్టేటువంటి బాంబులు కావచ్చు, ఇట్లాంటివి ప్రజలు లైవ్‌లో చూడడం వల్ల వాళ్ళ మానసిక పరిస్థితి ఏమన్నా దెబ్బతింటదా? తప్పకుండా దెబ్బతింటది. ఒక నేను ఒక సీన్ చూశాను. ఒక హాస్పిటల్ మీద ఒక బాంబు పడ్డది యాక్సిడెంటల్‌గా. అది వేయాలని వేసిండ్రో, ఆ హాస్పిటల్ కింద ఏదో బంకర్స్ ఉన్నాయని, మందుగుండు సామాగ్రి ఉన్నదని ఏమో డబ్బులు దాసిండ్రని. ఇక్కడ ఆ హాస్పిటల్ మీద బాంబు పడ్డప్పుడు చిన్న పిల్లల హాస్పిటలు. పిల్లల సగం కాలిపోయి, కాళ్ళు ఎగిరిపోయి, తలలు ఎగిరిపోయి, తల్లిదండ్రులు ఏడుస్తూ మొన్న మొన్న నెల రోజుల కిందట జరిగింది ఇది. అక్కడ పిల్లలు ఏడుస్తున్నది, తల్లిదండ్రులు ఏడుస్తున్నటువంటి సీన్ చూస్తే కకలవికలం అయిపోతాం మనం. మనం బ్రోకెన్ హార్ట్ అయిపోతాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక రాకెట్లు వచ్చి దబా పడుతూ ఉంటే, అక్కడ ఉన్న ప్రజలందరూ మూటా చదురుకొని అక్కడ నుండి పారిపోతూ ఉంటే అసలు ఎక్కడికి పోతారు వాళ్ళు? ఒక రాష్ట్రం అంతా తగలబడుతుంటే, ఒక డిస్ట్రిక్ట్ అంతా తగలబడుతుంటే, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి పోయి దాచుకోవాలి, తల దాచుకోవాలి? శరణార్థులుగా ఎక్కడికి వెళ్ళాలి?
ఏ దేశం వాళ్ళని రానిస్తుంది? ఆ! ఒక పర్టిక్యులర్ ఏరియా అనేది స్పెసిఫైడ్ లేదు ఇక్కడ. ఎక్కడ పడితే అక్కడ బాంబులు పడుతున్నాయి. ఎక్కడ పడుతాయి. దేని గురించి ఈ యుద్ధం జరుగుతా ఉన్నది. రాబోయే కాలంలో మన జీవన శైలిని ఇంకా బాగు చేసుకుందాం. మన మానవీయ కోణంలో మనం జీవిద్దామని ఒక సందేశం ఇచ్చి, ఒక ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళ మీద, ఒక మతం వాళ్ళు టెర్రరిస్టులని, ఇంకో మతం వాళ్ళు ఆత్మరక్షణ కోసం చేసుకుంటున్నాం, మా దేశాన్ని కాపాడుకుంటున్నామని మత రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ. మా మతం గొప్పది. మా మతానికి సంబంధించిన వాళ్ళని మేము కాపాడుకుంటే మాకు ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుందనే భ్రమ ప్రజల్లో కల్పిస్తున్నారు. నిజానికి చెప్పాలంటే ఇటు ఇజ్రాయెల్ కానీ, అటు ఇరాన్ కానీ, లిబియా కానీ ఇప్పుడు యుద్ధంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరూ, పైగా అటు అమెరికా కానీ, నాటో సంబంధించిన దేశాలు కానీ, అటు రష్యా ఉక్రెయిన్ వార్లో కానీ ఎక్కడ కూడా సో ఇక్కడ అంటే మతం గురించి ఆలోచించినప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ కొంచెం డిఫరెంట్. కానీ ఇజ్రాయెల్ వార్ ఏదైతే ఉన్నదో అది మతాన్ని ఆధారితంగా, దేవుని నమ్మకాన్ని ఆధారితంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు. ఇక్కడ ప్రజలు గమనించాల్సినటువంటి సూటి సమాధానం ఏంటిదంటే దేవుణ్ణి చంపేసి మతం గురించి మాట్లాడుతున్నారు. ఒక హైబ్రిడ్ విత్తనం ద్వారా రసం లేని పండును పండించినట్టు. రాబోయే కాలంలో ఏదో మనం స్వర్గాన్ని సృష్టించబోతున్నాం భూమి మీద అనేటువంటి ఒక భ్రమ కల్పించి, ఇది యుద్ధ వాతావరణాన్ని కల్పించి, భయాందోళనలు చేసి, ఇది ఒక రకమైనటువంటి మాఫియా బిజినెసే తప్ప దీంట్లో ఎక్కడా మొరేల్ లేదనేటువంటిది కామన్ మ్యాన్ గమనించాలి. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. దాంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, అంటే ఒక స్క్రీన్ మీద ఒక బొమ్మను చూసినప్పుడు మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, అక్కడ ఆర్తనాదాలను చూసినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, మనం ఎంతో స్ట్రెస్కి గురవుతూ ఉంటాం. సో ఇటువంటి వాటికి ఎంత సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఇది చాలా ప్రిసైజ్గా ఆ దేశాలకు సంబంధించినటువంటి నీతి. దాన్ని మనం ఎప్పుడు వెల్కమ్ చేయకూడదు. మనం చాలా సగటు మనిషి తనను తాను చాలా కంపోజ్డ్గా తన సమగ్రతను, మానసిక సమగ్రతను కోల్పోకుండా ఇటువంటి భేషజాలను మనం కొట్టేసి మనకు ఇటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి భయం కూడా అవసరం లేకుండా ఉండాలి. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఒక సీనియర్ మానసిక వైద్య నిపుణులుగా ఫైనల్లీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? ఫైనల్ ఏం చెప్తారు? మీరు సమాజానికి ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు ఏవేవో చూసి విని వాళ్ళ అభిష్టానానికి విని ఏదేదో చూసి మానసికానికి గురవుతా ఉన్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళు గురవుతున్నారా లేదని తెలియదు. చూడడానికి అయితే చూస్తున్నారు, వింటున్నారు, ఎంజాయ్ కూడా చేస్తున్నారు. ఒక మానసిక వైద్యులుగా ఫైనల్ ఏం చెప్పి ముగిస్తారు? ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక భగత్ సింగ్ ముచ్చట వచ్చింది. భగత్ సింగ్ చాలామంది తను బాగా అగ్రెసివ్ వాయిలెన్స్ని క్రియేట్ చేసినట్టు కాదు. భగత్ సింగ్ ఒక తుస్సు బాంబును పార్లమెంటులో వేసి, పార్లమెంటులో బ్రిటిష్ వాళ్ళకు ఒక సందేశాన్ని ఇచ్చాడు. మేము తలుసుకుంటే నిజమైన బాంబులేసి మిమ్మల్ని లేపొచ్చు అని. అంతేగాని అతను ఒక సందేశాన్ని ఇచ్చాడు అక్కడ. కానీ ఎటువంటి వైలెన్స్ చేయలేదు. ఆయన ఉరిశిక్ష పడి ఉంటుంది, అది వేరు విషయం. ఉరిశిక్ష టెర్రరిస్ట్గా అతన్ని ప్రభుత్వానికి, రాజ్యానికి వ్యతిరేకంగా అతను చేసిండు అనేటువంటి ప్రొటెస్ట్ మీద రాజద్రోహిగా అతన్ని ఉరిశిక్ష వేసిన, అంటే అప్పుడు గాంధీ వాళ్ళు, నెహ్రూ వాళ్ళు ఆపితే ఆగు అని చాలామంది అంటారు. కానీ అది పరోక్షంగా వైలెన్స్ను ప్రమోట్ చేస్తుంది కాబట్టి గాంధీకి సైలెంట్గా ఉండడం జరిగింది అక్కడ. ఇంకొక వైపు ఇవాళ రేపు రాజకీయాలలో గాడ్సేను గొప్పగా చిత్రీకరించినప్పుడు మాత్రం అది డైరెక్ట్ వైలెన్స్ చేసిండు అతను. అతను గాంధీ మంచోడా చెడ్డోడా సెకండరీ థింగ్. ఒక ప్రజల చేత ఆరాధ్యుడైనటువంటి ఒక ఫిగర్ను, ఒక మహాత్మా అనబడేటువంటి ఒక ఫిగర్ను తను షూట్ చేశాడు. దీని వైలెన్స్ను మనం ప్రమోట్ చేస్తున్నట్టే పరోక్షంగా. గాంధీ ఎందుకు ఆ రోజు భగత్ సింగ్ ఉరిశిక్షను వద్దు అని అనలేదు? ఈరోజు గాడ్సేను పూజించాలే, గొప్పవాడు అనేవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయము చాలా స్పష్టంగా ఉంది అక్కడ. ఎటువంటి వైలెన్స్ను కూడా మానవ సమాజం ఒప్పుకోకూడదు. మానవీయ సమాజం, మానవతా దృక్పథం లోపట, మానవీయ విలువల
విషయం లోపట ఒప్పుకోకూడదు. దీన్ని ఎవరు ప్రమోట్ చేయకూడదు. అదేవిధంగా ఒక రెస్పాన్సిబుల్ ప్రొఫెషన్‌లో ఉండి, ఒక లీడర్ లెవెల్‌లో వాడు ఒక బాధ్యతాయుతంగా మైక్ ముందు మాట్లాడాల్సిన అవసరం ఉంటది. అది వాళ్ళు మేము కామన్ మ్యాన్ తోటి గొప్ప అనిపించుకుంటున్నామని అనుకుంటున్నారు గానీ, అది తాత్కాలికమైనది. అది మీ లోపట ఉన్నటువంటి భయాన్ని, ఆ లీడర్ల లోపట ఉన్నటువంటి మానసిక అపరిపక్వతను ఇది రిఫ్లెక్ట్ చేస్తది. ఒక మానసిక శాస్త్రీయ దృక్పథం నుంచి చెప్పాలంటే, మాస్లోస్ హైరార్కీ అంటాం దాంట్లో. అంటే మనిషి యొక్క మానసిక ఎదుగుదల క్రమం లోపట వాళ్ళు ఏ బయోలాజికల్ నీడ్సు, సేఫ్టీ నీడ్సు, సోషల్ నీడ్స్ దాటి వాళ్ళొక ఫిలాసఫికల్ నీడ్స్‌లోకి, స్పిరిచువల్ నీడ్స్‌లోకి ఇంకా ఎదగలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళ భాషనే చెప్తున్నదనేటువంటిది ప్రతి సగటు మనిషి గమనించాల్సినటువంటి విషయం. అది వాళ్ళ పరిపక్వతకు సంబంధించినటువంటి విషయం. తెల్ల బట్టలేసుకుంటే, బెంజ్ కారులో తిరిగితే, పెద్ద ప్రోటోకాల్ 100 కార్ల జులూస్‌లో పోతే ఒక వ్యక్తి గొప్పోడైపోతాడు. నాకు 4 ఫామ్ హౌజులుంటే, నేను హీరోయిన్‌లతో తిరిగితే నేను గొప్ప అయిపోతా అనేటువంటి లీడర్ల మానసిక స్థితిని, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ను సగటు మనిషి సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనం వాళ్ళ భేషజాలను, వాళ్ళ షో ఆఫ్‌ను వాళ్ళ మానసిక బలహీనతగా మనం అర్థం చేసుకోవాలి గానీ, దాన్ని ఒక డిగ్నిటీగా, ఒక కంపోజ్డ్, ఇంటిగ్రిటీ ఉన్న, సమగ్రత ఉన్న పర్సనాలిటీగా మనం ఐడియలైజ్ చేయకూడదు. ఆదర్శంగా తీసుకోకూడదు అనేటువంటిది ఈరోజు బీవీఆర్ ప్రేక్షకులకు నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.